హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ ఇంటి దొంగలు. ఈ కథ రచించిన వారు పవని నిర్మల ప్రభావతి గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడే కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. రామ్మూర్తి ఆఫీస్కి వెళ్ళగానే వాకిట తలుపులకి గడియ వేసి నేరుగా పెట్టెలుండే గదిలోకి వెళ్ళింది సీతమ్మ. ఓపిగ్గా పెట్టె ముందుకు లాక్కొని మూత తీసి లోపలుండే చీరలన్నీ దొంతరులుగా పెట్టి అడుగు నుండే పెద్ద కవరు బయటకు తీసింది. కవర్లో నుంచి బయట కనపడే నోట్లు చూస్తూ ఆమె కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. ఒక్కొక్క కాగితాన్ని పరీసినలాగా చూస్తూ లెక్క పెడుతుంది సీతమ్మ. ఆఖరు నోటు యువతలకు తీసి సంతోషంగా నిట్టూరుస్తూ 35 అంటూ గొణిగింది నెమ్మదిగా. మళ్ళీ వాటిని కవర్లో పెట్టి జాగ్రత్తగా ఓ చీర మడతలో పెట్టి పెట్టెకు తాళం వేస్తూ ఆలోచనలో పడ్డది ఆమె. ఈ డబ్బుతో భర్తకు తెలియకుండా, తెలిసినా అసలు విషయం బయటపడకుండా ఏం కొందామా అని. ఈ మధ్య 10 రోజుల క్రితం సీతమ్మ రామ్మూర్తి బెజవాడలోని సీతమ్మ మేనత్త కూతురి పెళ్లికని వెళ్ళొచ్చారు. పెళ్లిలో కాస్త ఏమరపాటుగా ఉన్న వాళ్ల పెట్టెల మీద అడపా కాస్త తన హస్తవాసి చూపించింది సీతమ్మ. అసలు ఆ గుణం ఆమెకు చిన్నప్పటి నుంచి ఉంది. తండ్రి చనిపోయిన తర్వాత చిన్నాయన దగ్గర పెరిగింది. ఆ రోజుల్లోనే ఈ విద్యలో పూర్తి ప్రావీణ్యం సంపాదించింది. ఎంతవరకంటే చివరకు వాళ్ళమ్మ చీరల్లో కూడా జాకెట్లకని దొంగతనంగా బట్ట కత్తిరించేది. తండ్రి లేకపోవటం వల్ల, ఒక్కగానొక్క కూతురు అవ్వడం వల్ల, కొద్దో గొప్పో తనకు కూడా ఆ విద్యలో ప్రవేశం ఉండటం వల్ల సీతమ్మ తల్లి ఆమెనేమీ అనేది కాదు. అలా 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 ఆ దొంగతనం ఆమెకు కూడా అలవాటయ్యి ఆవలీలగా నేర్పు సంపాదించింది. అత్తారింటికి వచ్చిన తర్వాత కూడా సీతమ్మలో ఏమీ మార్పు రాలేదు సరిగదా. మరుదుల జేబుల్లో చిల్లర, ఆడబిడ్డల పెట్టెల్లో సామాన్లు ఆక్షేపణ లేకుండా సవరించటం మొదలెట్టేసింది. కొద్ది రోజుల్లోనే అందువల్ల గుట్టుగా ఉండే కాపురంలో నుంచి చిన్న చిన్న తుఫాన్లు రేగుతూ శాంతికి భంగం కలగటం ప్రారంభించగానే రామ్మూర్తి తెలివిగా తెనాలి ట్రాన్స్ఫర్ చేయించుకొని వేరే కాపురం పెట్టాడు. వేరే కాపురం అయితే పెట్టాడు గాని ఆమె చేత ఆ దుర్గుణం మాన్పించలేకపోయాడు. శత విధాలా ప్రయత్నించి చివరకు విసిగి వేసారి ఎవరి కర్మ వాళ్లదని వదిలేసి ఊరుకున్నాడు రామ్మూర్తి. అప్పటికీ సాధ్యమైనంత వరకు ఎక్కడికి ఇంకో ఊరికంటూ తీసుకెళ్లటం మానేశాడు. ఇకపోతే బెజవాడకు తప్పనిసరి అయింది. ఒక్కగానొక్క మరదలుంటే పెళ్లికి పిలుచుకురాలేదని భార్య తట్టు బంధువులల్లా ఆడిపోసుకుంటారనే ఆత్మాభిమానంతో తీసుకెళ్ళాడే గాని పరువు ఎక్కడ పోతుందోనని లోపల అతను పడ్డ బాధ భగవంతుడికే తెలియాలి. ఊరుకొచ్చిన తర్వాత భార్య పెట్టే సోదా చేద్దామని అనుకుని కూడా ఆమె నోటికి డడిసి ఇరుగు పొరుగులో తలవంపులుగా ఉంటుందని సర్దుకొని ఊరుకున్నాడు రామ్మూర్తి. ఇన్నాళ్లకు ఈ రోజుకు వీలు చిక్కింది సీతమ్మకు డబ్బు లెక్క పెట్టుకోవటానికి. ఆలోచనలో మునిగి కాసేపు అలా నడుం వాలుద్దామని చాప వేసుకుని పడుకుందో లేదో వీధి వాకిట తలుపులు ధనేల్ మని శబ్దమైంది. ఇంత ఎండలో ఏ చచ్చినాడొచ్చాడ్రా అని గొనుక్కుంటూ లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా భర్తను చూసి ఆశ్చర్యపోయింది సీతమ్మ. రామ్మూర్తి లోపలికొస్తూ, వేణు సాయంత్రం 4 గంటల బండికి వస్తున్నాడంట, నేను ఆఫీస్కి సెలవు పెట్టి వచ్చాను అన్నాడు. అతని ముఖంలో తమ్ముడొస్తున్నాడనే సంతోషం ప్రతిబింబిస్తుంది. వేణు ఒక్కడేనా? మీకెలా తెలిసింది? సీతమ్మ నెమ్మదిగా అడిగింది. కాదు, రాధ కూడా. ఇదిగో టెలిగ్రాము. రామ్మూర్తి టెలిగ్రామ్ కాగితం చూపిస్తూ అన్నాడు. అలాగా ముభావరంగా ఇంట్లోకి దారి తీసింది సీతమ్మ. వంట పెందలాడే కానియ్యి, నేనలా బజార్లో పనిచూసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. రామ్మూర్తి పై పంచె దులుపుకుంటూ మళ్ళీ వీధిలోకి వెళ్ళాడు. సాయంత్రం 5 గంటలకు ఇంటికొచ్చారు వేణు, రాధ, రామ్మూర్తి. సామాన్ లోపల పెట్టిస్తున్నాడు రామ్మూర్తి. ఆప్యాయంగా కాళ్లకు నీళ్లు తెచ్చిచ్చింది సీతమ్మ. కుశల ప్రశ్నలయ్యాక తీరిగ్గా వాకిట్లో కుర్చీల్లో కూర్చొని ముచ్చట్లాడుకుంటున్నారు అన్నదమ్ములు. పెరట్లో తులసికోట అరుగు మీద కబూర్లల్లోకి దిగారు తోటికోడళ్ళు. నీ పెళ్లి తర్వాత మళ్ళీ మనం కలుసుకోనే లేదమ్మాయ్ అంది సీతమ్మ
పక్కనే ఉన్న రాధ చిన్నగా నవ్వుతూ, ఏందక్కయ్యా, ఆయనకు తీరికేది, ఇప్పుడైనా ఎటూ ట్రాన్స్ఫర్ అయ్యింది కాబట్టి మళ్ళీ ఎప్పుడు చూస్తామో ఏమిటోనని ఇలా బయలుదేరాం గాని లేకపోతే ఎప్పుడు ఏమిటో అంది. ఈ మధ్య సొమ్ములేవైనా చేయించుకున్నావే ఏమిటే అంది సీతమ్మ రాధ చేతులకున్న బంగారు గాజుల వైపు పరీక్షగా చూస్తూ. ఈ గాజులు మాత్రం చేయించుకున్నానక్కయ్యా, అది మామ ఇచ్చిన భూమి మీద ఏదో ఓ 100 రూపాయలు మా కావస్తే ఊరుకుంటే వృధాగా ఖర్చవుతుందని గాజులు చేయించుకున్నా. అవునులే, ఏదో ఒక వస్తువు ఏర్పడితేనే మంచిది, వృధాగా పోయేదానికంటే. సీతమ్మ మెదడులో మళ్ళీ తన 35 రూపాయలు తళుక్కుమని మెరిసాయి ఒక్కసారిగా. బొత్తిగ్గా మమ్మల్ని మర్చిపోయారు తోటికోడళ్ళిద్దరూ, మాకేమైనా భోజనాలు పెడతారా నవ్వుతూ రామ్మూర్తి లోపలికొస్తూ అన్న మాటలు విని అక్కడి నుంచి లేచారు తోటికోడళ్ళు. 3 రోజుల తర్వాత ఆ రోజు సాయంత్రం తెల్లవారుజామున రైలుకు తప్పకుండా వెళ్ళిపోవాలని అన్నయ్యతో చెప్పేశాడు వేణు. హై స్కూల్ టీచర్ ఉద్యోగంలోని కష్టసుఖాలు అనుభవించకపోయినా తెలుసుకోగలిగిన రామ్మూర్తి అడ్డం చెప్పలేకపోయాడు గట్టిగా. రాధ ఈ మాట సీతమ్మతో అనంగానే లోపల సగం ఖర్చు తగ్గిందని సంతోషించిన పైకి, అయినా ఇదేం రావటం ఇదేం పోవటం అమ్మాయి, పట్టుమని 10 రోజులైనా ఉండక అంది ఆప్యాయంగా. ఈసారి వస్తే ఉంటాంలే అక్కయ్య, నీ తృప్తి తీరా నవ్వుతూ అంది రాధ. సాయంత్రం వేణు, రాధ, రామ్మూర్తి సీతమ్మ బజారుకని బయలుదేరారు. రాధ తన మామ ఇచ్చిన డబ్బుతో ఓ చీర కొంటానంది. మీ మామయ్య దగ్గర అంత డబ్బెందుకు తీసుకున్నావు అంటూ గొణిగాడు వేణు. రాధ ఏమీ పలకలేదు. అన్ని షాపులు తిరిగి చివరకు 40 రూపాయలకు పట్టుచీర కొన్నది రాధ. రాధకు పెట్టి పంపించటానికి రామ్మూర్తి, సీతమ్మ ఓ 20 రూపాయలకు ఇంకో చీర కొన్నారు. నలుగురు చీకటి పడి ఇల్లుకు చేరారు. రాత్రంతా అన్నదమ్ములు ఒకరి కష్ట సుఖాలు ఒకరు చెప్పుకుంటూ పొద్దుపుచ్చారు. మిద్దె మీద ఆరుబయట. వదినే అనుకుంటే వదిన్ను మించిన మనిషి రాధ అన్నాడు వేణు నెమ్మదిగా. అంటూ కాసేపు కొయ్యబారిపోయాడు రామ్మూర్తి. సాయంత్రం ఆ చీర డబ్బు వాళ్ళ మామ ఇచ్చిందని నాకు నమ్మకం లేదన్నయ్యా, ఏం చెప్పుకోను, సిగ్గుచేటు బరువుగా నిట్టూరుస్తూ అన్నాడు వేణు. ఆశ్చర్యపోతూ రామ్మూర్తి అతని వైపు చూశాడు. అమరికలు లేని అన్నదమ్ములు అలా ఒకరి వైపు ఒకరు ఓ క్షణం సేపు చూసుకున్నారు. ఇంతకు మన కర్మరా వేణు, మనం పూర్వజన్మలో చేసిన పాపానికి ప్రతిఫలంగా ఈ ఇంటి దొంగల్ని మన పాలిట పడేశాడు, మనల్ని చంపుతున్నాడు ఆ భగవంతుడు ఓదార్పుగా అంటూ వేణువైపు చూశాడు రామ్మూర్తి. ఏదో ఆలోచిస్తూ తల వంచుకున్నాడు వేణు భారంగా. ఇంట్లో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ నిద్రలో పడ్డారు ఇంటి కోడళ్ళిద్దరూ. తెల్లవారుజామున బండి ఎక్కుతూ, వెళ్ళొస్తామక్కయ్యా అంది రాధ. వెళ్ళొస్తానమ్మా వదినమ్మా అన్నాడు వేణు. సాగనంపటానికి రామ్మూర్తి బయలుదేరాడు. ఏం రావటము ఏం వెళ్ళటము, ఇదిగో అని 4 రోజులైనా ఉండలే అంది సీతమ్మ గడప నానుకుని నిల్చొని. ఇప్పటికే ఎంత క్షవరమైందోనని మనసులో అంచనా వేసుకుంటున్న వేణు వెనక్కి తిరిగి, ఈసారి మళ్ళీ తీరిక చూసుకొని వస్తాంలే వదినా అన్నాడు. బండి సాగింది. హఠాత్తుగా కోటు జేబులో చేయి పెట్టుకున్న వేణు అరే అంటూ ఆశ్చర్యపోయాడు. జేబులో 5 రూపాయల నోటు మాయమైంది. ఎవరి పనో మరి. బండిలో ముందు కూర్చొని ఉన్న రామ్మూర్తి వెనక్కి తిరిగి ఏమిటి అన్నాడు. అన్నయ్యకు వినపడిందే అని నాలుక ఖర్చుకున్నాడు వేణు. ఏమీ లేదు, టైం అయిపోతుందని అన్నాడు ధోరణి మార్చుతూ. పర్వాలేదురా, ఇంకా 15 నిమిషాలుంది, అదో స్టేషన్ కూడా వచ్చేసింది రామ్మూర్తి తాపిగా అన్నాడు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.